మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీలో సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషన్లో రెండో రోజు పర్యటించనున్నారు. ఇవాళ రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం భేటీ కానున్నారు. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై ఎన్నికల ప్రధానాధికారితో సమీక్షించనున్నారు. కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ భేటీ కానున్నారు. ఎన్నికల సన్నద్ధతపై సీఈఓ ఎంకే మీనా రేపు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎల్లుండి సీఈసీ బృందం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. నేడు ఏపీలో సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లో రెండో రోజు పర్యటించనున్నారు. ఇవాళ రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం భేటీ కానున్నారు. ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఫిర్యాదులపై ఎన్నికల ప్రధానాధికారితో సమీక్షించనున్నారు. కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ భేటీ కానున్నారు. ఇక ఎన్నికల సన్నద్ధతపై సీఈఓ ఎంకే మీనా రేపు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎల్లుండి సీఈసీ బృందం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్లో ఉన్నారు. గాలిబ్, నేడు ఏపీలో సీఈసీ రాజీవ్ కుమార్ అలాగే ఎన్నికల కమిషన్లో రెండో రోజు కూడా పర్యటించనున్నారు. అలాగే ఇవాళ రాజకీయ పార్టీలతో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏ విషయాలపై చర్చించనున్నారు? నేను రాత్రే కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి, కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్న రాజీవ్ కుమార్ తో పాటు మరోపక్క కమిషనర్లు అనూప్ చంద్రపాండే అట్లాగే అరుణ్ గోయల్ మొత్తం ముగ్గురు నేను రాత్రి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఇటు కృష్ణా జిల్లా అట్లాగే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ల వాళ్ళకు స్వాగతం పలికిన నేపథ్యంలోని మరి కాసేపట్లోని విజయవాడ నోవోటల్లోని వివిధ రాజకీయ పార్టీలతోని సమావేశం నిర్వహించబోతున్నారు. తొలుతగా ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను కలవబోతుందో. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓట్ల అవకతవకలు, దాంతో పాటు దొంగ ఓట్లకు సంబంధించిన నమోదు లాంటి అంశాలపై సిఈసికి ఫిర్యాదు చేయబోతున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు విజయసాయి రెడ్డి అట్లాగే మార్గాని భరత్ కూడా సిఈసిని కొలవబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల్లోని ఓటు హక్కు ఉన్నవారు ఏపీలో కూడా నమోదు చేసుకున్నారు. ఇవి డూప్లికేట్ ఓట్లుగా భావించి వీటిని తొలగించాలనేది మాత్రం ఫిర్యాదు చేయనట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీ నుంచి వచ్చిన ఫిర్యాదులు అట్లాగే దానికి సంబంధించిన పరిష్కార దిశగా కూడా సిఈసి రాష్ట్ర ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, దాంతో పాటు జిల్లా కలెక్టర్లు అట్లాగే ఎస్పీలతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించబోతుంది. ఈ సమీక్షా సమావేశంలోనే ఇప్పటి వరకు ఫిర్యాదు ఎంతవరకు అందాయి, అంతవరకు పరిష్కరించారు, ప్రధానంగా ఎటువంటి ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు అనే దానిపై కూడా చర్చించబోతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఒకే డోర్ నెంబర్ ద్వారా పలువురికి ఓటర్ల నమోదు, దాంతో పాటు డూప్లికేట్ల ఓట్ల నుంచి తొలగింపు పైన చర్యలు ఏ విధంగా తీసుకున్నారు దానిపై కూడా పూర్తి స్థాయిలోని కసరత్తును సిఈసి చేయబోతుంది. ఇంకా రెండో రోజు రేపు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల సన్నద్ధంపై ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సిఈసికి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా ఏపీలోని ఎన్నికల నిర్వహణకు ఎంతవరకు సిబ్బంది, దాంతో పాటు పోలింగ్ బూతులు, సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, ఆ జిల్లాలకు సంబంధించిన పరిస్థితులు, దాంతో పాటు పూర్తి డేటాతో కూడిన ప్రజెంటేషన్ ను చీఫ్ డిఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్ అయిపోతున్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధాన అధికారులు, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దాంతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు, దాంతో పాటు డీజీపీ, వివిధ శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో కూడా సిఈసి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి చర్యలు ఏ విధంగా చేస్తున్నారు, దాంతో పాటు ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొబోతున్నారు, ఆయా సిబ్బందికి సంబంధించిన విధులు ఏ విధంగా ఉండాలి దానితో కూడా పూర్తి స్థాయిలోని దిశానిర్దేశం చేయబోతున్నారు. రేపు సాయంత్రం 4:30 సిఈసి రాజీవ్ కుమార్ మీడియా సమావేశం ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలు, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం ఏ విధంగా తీసుకున్నాము, ఈ నెలాఖరులోగా ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన కసరత్తు ఏ విధంగా ఉంది అనే దానికి కూడా పూర్తి స్థాయిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఢిల్లీ పైన మొత్తం 2 రోజులు, ఈ రోజు రేపు 2 రోజుల పాటు బిజీగా సమీక్షలు జరగబోతున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు వివిధ రాజకీయ పార్టీలు సిఈసిని కలవబోతున్నాయి. తొలుతగా చంద్రబాబు అట్లాగే పవన్ కళ్యాణ్ కలిసి సిఈసిని కలిసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాకు సంబంధించిన అవలోకనలపై ఫిర్యాదు చేయనున్నారు. గాలిబ్, అలాగే దొంగ ఓట్ల నమోదుపై అయితే సిఈసికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన సిఈసి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోనున్నారు?
అంటే ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీల నుంచి దాదాపు 17,000 వరకు కూడా ఫిర్యాదులు వచ్చాయనేది మాత్రం నిన్న సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 9 వరకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాము. అయితే ఆ తర్వాత వచ్చిన ఫిర్యాదును జనవరి 12వ తారీఖు లోపల పరిష్కరిస్తామని చెప్పారు. అయితే వివిధ రాజకీయ పార్టీల నుంచి దాదాపు 14.48 లక్షల ఓట్లు దొంగ ఓట్లుగా ఉన్నాయి అనేది మాత్రం ఫిర్యాదులు వచ్చాయి. దీంట్లోని దాదాపు 5 లక్షల సంబంధించిన ఓట్లు అనర్హులుగా గుర్తించాము. ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఇప్పటికే తొలగించారు. దాంతోపాటు గంపగుత్తుగా వివిధ నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున ఓటర్ల సంబంధించిన నమోదు ప్రక్రియ చేపట్టారు. వాటిని కూడా గుర్తించి ఇప్పటికే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు బిఎల్ఓల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామనేది మాత్రం నిన్న సిఇఓ ముఖేష్ కుమార్ మీద ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దాని ఆధారంగా రాబోయే రోజుల్లోని అంటే ఇప్పటి వరకు అంటే డిసెంబర్ 9 తర్వాత దాదాపు 17,000 వరకు కూడా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో వాటిని పరిష్కారానికి ఈ నెలాఖరు లోపల కూడా సిఇసి చర్యలు చేపట్టబోతుంది. అయితే ఎందుకంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా ఏపీకి సంబంధించిన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తున్న నేపథ్యంలో దాని కసరత్తులో భాగంగానే ఈ 2 రోజుల పాటు సిఇసి సమీక్షించబోతుంది. ఎందుకంటే ఏపీలో ఎప్పుడు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోని పెద్ద ఎత్తున ఫిర్యాదులు సిఎస్సి అందాయి. ప్రధానంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు పాల్పడ్డారు. ఒకే డోర్ నెంబర్ తోని వివిధ రూపాల్లోని ఓటర్ల నమోదు చేపట్టారు అనేది మాత్రం ప్రధానంగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిని చర్యలపై ఈ రోజు రేపు సిఇసి సమీక్షించబోతుంది. రైట్. థ్యాంక్ యూ గాలిబ్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.